వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నది ఒడ్డున 29 గ్రామాల పరిధిలో నిర్మించేటువంటి ఒక రాజధాని నగరమా, లేక విజయవాడ, గుంటూరు, అమరావతిని కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగలిగే ఒక మెగా అర్బన్ రీజియన్? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తే గనక ఆయన ఆలోచన రెండో దిశలోనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రతిదానికి అమరావతిని ముడిపెట్టి మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా, రాష్ట్రం ఉన్న సంపద అంతా కూడా అమరావతిలోనే పెడుతున్నారు, అవినీతి చేసేస్తున్నారు అని అబద్ధ ప్రచారం ఏదైతే చేస్తూ వస్తున్నారో దానికి సంబంధించి ప్రాంతీయ వివాదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఏదైతే రాజకీయ నరేషన్ అనేది ఇస్తున్నారో దాని మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మొత్తానికి ఒక స్పందన కింద కాదు, కానీ రాష్ట్ర ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు. అమరావతి నిర్మాణం, సిఆర్డీఏ ప్రాజెక్టుల పురోగతి మీద నిర్వహించినటువంటి సమీక్షలో అమరావతిని కేవలం 29 గ్రామాల పరిధిలో కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుగా చూడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ ఒక్క మాటతోటే అమరావతి అభివృద్ధి రాబోయే సంవత్సరాల్లో ఏ దిశగా సాగబోతోందో ఒక పెద్ద విజన్ అనేది దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 29 గ్రామాలు మాత్రమే కాదు రాజధానిది. 34,000 ఎకరాలు ఇచ్చారు, 29,000 రైతులు త్యాగం చేశారు. కాబట్టి ఆ 29 గ్రామాలే రాజధాని అనేటువంటి నెరేషన్ ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి మాట చాలా స్పష్టం. ఎందుకంటే ఒక కొత్త రాజధాని నగరం నిర్మించడం అంటే అక్కడ ప్రభుత్వ భవనాలు కట్టడం కాదు. సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, వాళ్ళకి జడ్జిలకి క్వార్టర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎంపీల క్వార్టర్లు ఇవన్నీ ఇచ్చేయడం కాదు. వాటితోటే అక్కడ ఆపేస్తే అది కేవలం ఒక పరిపాలనా కేంద్రంగా మాత్రమే మిగులుతుంది. కానీ రాజధానిని చుట్టుపక్కల ఉన్న ఇప్పటికే అభివృద్ధి చెందుతూ ఉన్న నగరాలతోటి అనుసంధానిస్తే దాని ఆర్థిక ప్రభావం అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. అందుకే దీన్ని కారిడార్ అని కూడా అన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ 3 వేరువేరు నగరాలుగా కాకుండా ఒకే పెద్ద పట్టణ ఆర్థిక వ్యవస్థగా. అంటే ఇక్కడ చాలామంది తీసుకొస్తారంటే మావిగన్ కూడా ఇదే కదా, విజయవాడ, గుంటూరు కలిపారు, అందులో మచిలీపట్నం ఒకటే వచ్చింది, అమరావతిని పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని మావిగన్ అంటే మచిలీపట్నం ఒకటే పెట్టుకున్నాడు కదా. అంటే ఇక్కడ సిఆర్డీఏ పరిధి అనేటువంటిది మాత్రమే కాకుండా దాని ఒక సర్కిల్ కింద మనం పెట్టుకుంటే గుంటూరులో పార్ట్స్ కావచ్చు, విజయవాడలో పార్ట్స్ కావచ్చు, అమరావతిలోనే లేవా? పేరుకి మాత్రమే అమరావతి, రాజధాని పేరుకు మాత్రమే అమరావతి, కానీ పార్ట్స్ అండ్ పార్టికల్స్ అన్నీ చూసుకుంటే మనకి గుంటూరు నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ పార్ట్స్ మొత్తం అందులోనే కలుస్తున్నాయి కదా. అది ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఈ 3 వేరువేరు నగరాలుగా కాదు, ఒక పెద్దన పట్టణ సముదాయంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ కీలకంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇందులో ఇప్పటికే విజయవాడకు సంబంధించి ఉన్నటువంటి వాణిజ్య రవాణా బలం ఒక ఆస్తి, గుంటూరుకి వ్యవసాయ ఆధారితం, వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో బలమైనటువంటి స్థానం ఉంది. ఇక అమరావతి పరిపాలనా కేంద్రంగా ఎదుగుతుంది. ఈ 3 ప్రాంత బలాల్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తే ఒక్కొక్క నగరం విడివిడిగా ఎదగడం కంటే చాలా వేగంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఒక ప్రాంతంలో నివసించే వ్యక్తి ఇంకొక ప్రాంతంలో ఉద్యోగం చేయొచ్చు. ఒక నగరంలో పరిశ్రమకి ఇంకో నగరంలో సేవారంగం తోడవుతుంది. విద్య, వైద్యం, రీటైల్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఐటీ, ఫైనాన్స్ ఇన్ని రంగాలు పరస్పరం అనుసంధానం అయితే, అంటే ఇక్కడ ఒక నగరం మాత్రమే కాదు, మొత్తం ఒక ప్రాంతం, ఒక ఇకోసిస్టమ్, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా పనిచేయడం అనేది ఇక్కడ మొదలవుతుంది. ఇదే మెట్రోపాలిటన్ రీజియన్ ఆలోచనల్లో ఉన్నటువంటి అసలు బలం. ప్రపంచంలోని అనేక నగరాలు తమ సరిహద్దులను ఎక్కడా ఆగిపోలేదు. చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, శివారు ప్రాంతాలు, పారిశ్రామిక కారిడార్లు, రవాణా మార్గాలు వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక పెద్ద ఆర్థిక ప్రాంతాలు జరిగాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ విషయంలో. హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఏంటండి మనకి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంతే. సికింద్రాబాద్ అంటే ఎక్కడి నుంచి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటిన తర్వాత మళ్ళీ మనకి చిక్కడపల్లి తర్వాత నారాయణగూడ తర్వాత చూసుకుంటే ఇంకా ఓల్డ్ సిటీ వచ్చేస్తుంది, కోటి వచ్చేస్తుంది. అదంతా కూడా ఓల్డ్ సిటీలో ఉంది, హైదరాబాద్లో ఉంది అది. ఇటు సికింద్రాబాద్ చూసుకుంటే ఎక్కడ దాకా ఉంది మనకి, సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వరకు అంతే. దీన్నే సికింద్రాబాద్ అనాలి. ఇంకా మాట్లాడితే మోండా మార్కెట్ ఇవన్నీ కలిపి ఒక చిన్నపాటి సిటీ అంతే. పరేడ్ గ్రౌండ్స్, ఒకటి ఆర్మీ క్వార్టర్స్, వీటేమో ఉన్నటువంటివి ఇది. కానీ ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు సైబరాబాద్ అనేటువంటిది వచ్చింది కదా మనకి. అర్బన్ రీజియన్, ఐటీ కారిడార్స్, ఔటర్ రింగ్ రోడ్, కనెక్టివిటీ మోడల్ ఈ నగర అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి బలం ఇచ్చాయి. అంటే ఈరోజు జీహెచ్ఎంసీ పరిధి 3 కమిషనరేట్లు అయింది.
జీహెచ్ఎంసీ అంటే ఇన్నాళ్ళు ఒకటే, ఈరోజు 3 కమిషనరేట్లు అయింది. అంటే ఒకటే నగరంలో రాజధానిలో 3 కమిషనరేట్లు వచ్చాయి. సో ఇక్కడ కూడా గుంటూరు, అమరావతి, విజయవాడ అంటే మళ్ళీ సేమ్ ఇదే పాలసీ. ఈరోజు ఎక్కడ దాకా విస్తరించింది? శంషాబాద్ దాకా జీహెచ్ఎంసీ విస్తరిస్తోంది అనేటువంటి పాయింట్ని చూసినప్పుడు ఇక్కడ కూడా అదే వస్తుంది. సో ఇదే తరహాలో అమరావతిని కూడా విజయవాడ, గుంటూరులతో అనుసంధానించి విస్తృతమైనటువంటి అర్బన్ ఎకానమీ, ఇది గుర్తుపెట్టుకోవాలి, అర్బన్ ఎకానమీ, దీన్ని తీర్చిదిద్దాలి అన్న ఆలోచన ఇప్పుడు మన ముందుకు వస్తుంది. మన ముందుకి ఇప్పుడు రావడమే కాదు, అసలు ప్రతిపాదించిందే ముందు దీనికి సంబంధించి. అమరావతి అనే దాంట్లో నవనగరాలు అంటే 9 ఆస్పెక్ట్స్ తోటి పరిపాలనా నగరం కావచ్చు, మొత్తం అన్నీ కలిపి పెట్టుకొని దాని నుంచి కనెక్టివిటీ తోటి గుంటూరుకు కావచ్చు, ఇక్కడ దీనికి కావచ్చు, అలాగే మచిలీపట్నం పోర్ట్స్కి కావచ్చు, ఇలా కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుంటూ 6 లైన్ రోడ్లు కావచ్చు, లేదంటే హైవేలు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, అన్నిటికీ కనెక్టివిటీ పెట్టుకొని ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తే అసలు ఆ స్వరూపం అనేటువంటి దాన్ని జస్ట్ ఇమాజిన్. ఇది అర్థం కానటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దీనికి మొదట అవసరం మనకి కనెక్టివిటీ. ఒక ప్రాంతాన్ని ఎంత గొప్పగా ప్లాన్ చేసినా అక్కడికి చేరుకోవడం కష్టమైతే పెట్టుబడిదారులు రావడం అనేది చాలా కష్టం. ఉద్యోగులు ప్రతిరోజు ప్రయాణించలేకపోతే కంపెనీలు రావడం కష్టం. సరుకు రవాణా వేగంగా జరగకపోతే పరిశ్రమలు నిలబడడం చాలా కష్టం. అందుకని చెప్పే అమరావతిలో అభివృద్ధిలో ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, కీలక రహదారుల అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అంటే కనెక్టివిటీ ఈ ప్రాజెక్టులకి ఇవ్వడం అనేటువంటిది కేవలం అది రవాణా సౌకర్యం కోసం మాత్రమే కాదు, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి పునాది వేయడానికి. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? గుంటూరు నుంచి అమరావతికి ఎంత సులభంగా చేరుకోవచ్చు? విమానాశ్రయం, రైల్వే స్టేషన్, జాతీయ రహదారులు, పోర్టుల కనెక్టివిటీ ఎలా ఉంది? ఒక పెట్టుబడిదారుడు ఒకే ఒక రోజు ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాలని ఎంత వేగంగా చేరుకోగలడు? ఒక ఉద్యోగి తన నివాసం నుంచి కార్యాలయానికి ఎంత సమయం ప్రయాణించాలి? ఇవన్నీ ఒక మెగా రీజియన్ విజయాన్ని నిర్ణయించేటువంటి అంశాలు. అందుకే చంద్రబాబు నాయుడు గారు సమీక్షలో కనెక్టివిటీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కేవలం ఇక్కడ రోడ్ల నిర్మాణంగా మాత్రమే చూడకూడదు. ఇది భవిష్యత్ అర్బన్ ఎకానమీకి బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక అమరావతి నిర్మాణంలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్. రాజధాని అంటే ఎక్కడ చూసినా ఏదో విస్తారమైనటువంటి కాంక్రీట్ భవనాలు, భారీ రహదారులు, వాహనాలతో నిండిపోయిన నగరం అంటే కాదు. ఆ పాత ఆలోచనని దాటి ప్రకృతితో మమేకం అవ్వాలి. నీరు, పచ్చదనం, నగర జీవన విధానాన్ని సమతుల్యం చేసే నగరంగా అమరావతిని ఇక్కడ తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యం కనిపిస్తోంది. కృష్ణానదీ తీర ప్రాంతాన్ని ఒక సహజ ఆస్తిగా ఉపయోగించుకుంటూ నగరంలో గ్రీన్ స్పేస్, పార్కులు, చెట్ల పెంపకం, వాటర్ బాడీస్, సుస్థిర పట్టణ ప్రణాళికకి ప్రాధాన్యం ఇవ్వడం, దీని ద్వారా నివసించడానికి అనువైనటువంటి ఒక నగరాన్ని నిర్మించాలి అన్నది ఈ ఆలోచనలో ప్రధాన అంశం. ఇది ఎందుకు ముఖ్యం అంటే భవిష్యత్ నగరాల్లో రోడ్లు, భవనాలు మాత్రమే అభివృద్ధి సూచికలు కాదు, గాలి నాణ్యత ఎలా ఉంది, ఎయిర్ ఇండెక్స్, ఢిల్లీ ఎంత బాధపడుతుందో చూస్తూనే ఉన్నాం కదా. సో అందుకని అక్కడ కూడా ఇప్పుడు వేరే డిమాండ్ అనేది వస్తుంది. సరే, అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఆ డిమాండ్ ఏంటనేది ఇక్కడ గాలి నాణ్యత ఎలా ఉంది, పచ్చదనం ఎంత ఉంది, ప్రజలకి ఓపెన్ స్పేస్ ఎంత ఉంది, వర్షపు నీటి నిర్వహణ ఎలా ఉంది, వరదల నుంచి నగరం ఎంత సురక్షితంగా ఉంది, ప్రజలు నడవడానికి, సైకిల్ మీద వెళ్ళడానికి అవకాశం ఉందా, ప్రజా రవాణా ఎంత సమర్థవంతంగా ఉంది, ఇవన్నీ ఒక నగరంలో జీవించడానికి ఎంత అనుకూలంగా ఉందో నిర్ణయిస్తాయి. అందుకే గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ని అమరావతి నిర్మాణంలో భాగం చేయడం అనేది భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకున్న ఒక పట్టణ ప్రణాళిక కేంద్రంగా చూడాలి దీన్ని. ఇక ఇంకో కీలకమైన అంశం, ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్రతి ప్రాజెక్టులో ఉండే అసలు పరీక్ష దాని అమలు మాత్రమే. ప్లాన్ అద్భుతంగా ఉంటుంది, డిజైన్ ప్రపంచ స్థాయిలో ఉంటుంది, కానీ పనులు గనక సంవత్సరాల తరబడి నత్తనడకని సాగితే ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం అనేది, ప్రయోజనం అనేది ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షిస్తానని చెప్పడం అందుకే ప్రాధాన్యత సంతరించుకోండి. అంటే ఇక్కడ అనకూడదు కానీ అని చెప్పాలి. ఇన్నాళ్ళు కాస్త సీతకన్నేశారు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ప్రకటనలకే పరిమితం అవ్వడం, క్షేత్రస్థాయి దగ్గరకు వచ్చేసరికి పనులు చాలా నత్తనడకన సాగుతూ ఉండడం అనేది జరిగింది. కానీ ఇది ఇలా కాదు, ఇది ఇంకా స్పీడప్ అవ్వాలి అని చెప్పి అన్నారు. కాబట్టే క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలిస్తాను, అట్ ద సేమ్ టైం క్రమం తప్పకుండా వీటన్నిటిని కూడా సమీక్షిస్తాను అని చెప్పడం, ఇమ్మీడియట్గా అది మొత్తం నిర్మాణం అనేది కంప్లీట్ అవ్వాలి అనేటువంటి ఒక పాయింట్. అధికారుల మీద, నిర్మాణ సంస్థల మీద నేరుగా జవాబుదారీతనాన్ని పెంచడం, వీటి ద్వారా పనుల వేగాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఇందులో చాలా స్పష్టంగా అవగతం అవుతుంది. ఇక్కడ ఇంకో స్పష్టమైన అంశం
చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటిది టైమ్ లైన్స్. ప్రభుత్వ ప్రాజెక్టుల ఆలస్యం అంటే అది నిర్మాణం ఆలస్యం కాదు, దాని వెనక పెట్టుబడుల ఆలస్యం ఉంటుంది, ప్రయోజనాల ఆలస్యం ఉంటుంది, ఉద్యోగాల ఆలస్యం ఉంటుంది, ఆర్థిక కార్యకలాపాల ఆలస్యం ఉంటుంది. ఒక రహదారి ఆలస్యం అయితే దాని మీద ఆధారపడే అనేక ప్రాజెక్టులు కూడా ఆలస్యం అవుతాయి. ఒక ప్రభుత్వ భవనం ఆలస్యం అయితే పరిపాలన వ్యవస్థ విస్తరణ అనేది ఆలస్యం అవుతుంది. ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్ కనుక డిలే అయితే పెట్టుబడిదారుడి నిర్ణయాలు కూడా వాయిదా పడి పోవచ్చు కూడా. అందుకే అమరావతి విషయంలో ఎప్పుడు పూర్తవుతుంది అన్న ప్రశ్నకి స్పష్టమైనటువంటి సమాధానం ఉండేలా టైం లైన్లు పెట్టడం అనేది చాలా కీలకం. అట్ ద సేమ్ టైం నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అన్నటువంటి ఒక ఘాటైన హెచ్చరిక. వేగంగా నిర్మించాలి అనేది ఒక లక్ష్యం, అయితే ఎంత వేగంగా నిర్మించినా పూర్తి నాణ్యతతోటి నిర్మించాలి అనేది అసలు లక్ష్యం. తొందరపాట్లో నిర్మించిన రోడ్లు, భవనాలు, డ్రైనేజ్ వ్యవస్థలు, ఇతర మౌలిక వసతులు కొన్నేళ్లకే సమస్యగా మారితే అక్కడ మళ్ళీ ప్రజాధనం ఖర్చు చేయాలి. అందుకని చెప్పి ఇక్కడ వేగం, నాణ్యత రెండింటిని సమన్వయం చేసుకుంటూ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇదే కీలకమైనటువంటి సవాల్. ఇక నిర్మాణ సంస్థలు, యంత్రాలు, మానవ వనరుల్ని పెంచి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ ప్రాజెక్ట్ని ఒక మిషన్ మోడ్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా చూడొచ్చు. భారీ మౌలిక వసతుల మీద ప్రాజెక్టుల్లో ఒకే కాంట్రాక్టరు లేదంటే ఒకే విభాగం యొక్క పనితీరు కావచ్చు మొత్తం ఈ ప్రాజెక్ట్ వేగాన్ని నిర్ణయిస్తుంది. అందుకని చెప్పే ఒక ప్రాంతంలో రోడ్డు పూర్తయి ఇంకో ప్రాంతంలో డ్రైనేజ్ ఆగిపోవడం, ఒక ప్రాంతంలో ప్రాజెక్ట్ సిద్ధమైంది కానీ దానికి అనుసంధానమైనటువంటి ఇంకొక ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ ఉండడం, ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా రాకుండా అన్ని విభాగాల మధ్య కూడా సమన్వయం ఉండి తీరాల్సిందే అనేది ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే అమరావతి నిర్మాణాన్ని ఇక్కడ కేవలం రాజధాని భవనాల నిర్మాణంగా చూసామా, ఈ మొత్తం వ్యూహంలో సగం మాత్రమే మనకు కనిపించేది. అందులో లక్ష్యం లేదు. ఒక చోట గవర్నమెంట్ ఆఫీసులు, ఇంకో చోట సెక్రటేరియట్, ఇంకో చోట అసెంబ్లీ, ఇంకో చోట హైకోర్టు, ఇంకో చోట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, అయిపోయింది బిల్డింగ్సే. ఇది కాదు అసలు లక్ష్యం. ఒక పెద్ద ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం అనేదే ఇక్కడ ప్రభుత్వం లక్ష్యం. ప్రభుత్వ కార్యాలయాలు ఒకవైపు, వాటికి సేవలు అందించేటువంటి ప్రైవేట్ రంగం ఇంకోవైపు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హోటళ్ళు, రియల్ ఎస్టేటు, రీటైలు, ఐటీ, స్టార్టప్లు, కన్సల్టెన్సీలు, రవాణా, లాజిస్టిక్స్, ఇలా అనేక రంగాలు ఒకదానికి ఒకటి అనుసంధానమయ్యేలా చేయడం, ఉద్యోగాలు సృష్టించే నగరం, పెట్టుబడులని ఆకర్షించే నగరం, ప్రతిభని నిలుపుకునే నగరం, వ్యాపారాలకి మార్కెట్ని అందించే నగరం, అదే నిజమైనటువంటి రాజధాని. ఇక్కడే విజయవాడ, గుంటూరు, అమరావతి అనుసంధానం ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక నగరానికి ఉన్న బలం మరో నగరానికి బలహీనతని భర్తీ చేయగలిగితే మొత్తం ఒక రీజియన్ పోటీ సామర్థ్యం అనేది పెరుగుతుంది. విజయవాడ రవాణా, వాణిజ్య బలం, గుంటూరు విద్య, వ్యాపార బలం, అమరావతి పరిపాలన, కొత్త మౌలిక వసతుల బలం, ఇవన్నీ కలిసి పనిచేస్తే ఒక సమగ్రమైనటువంటి ఆర్థిక ప్రాంతం రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మెగాసిటీ అంటే కేవలం భవనాల సముదాయం కాదు, ప్రజల నగరం. స్థానిక ప్రజల జీవనోపాధి, భూ సంబంధిత సమస్యలు, పర్యావరణం, నీటి వనరులు, ప్రజా రవాణా, అందరికీ ఆమోదయోగ్యమైన అందరికీ అందుబాటులో ఉండేటువంటి గృహాలు, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు, ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రణాళికల భాగం అయి తీరాల్సిందే. రాజధాని మీరు ఎంత ప్రపంచ స్థాయిలోనూ కట్టండి, అందులో సామాన్యుడికి స్థానం లేకపోతే ఆ అభివృద్ధి అనేది అసంపూర్ణం. అందుకే ఇక్కడ ఈ రోజు చేసినటువంటి తాజా సమీక్షని ఇది ఒక సాధారణ పరిపాలనా సమావేశంగా మాత్రం కాకుండా అమరావతి రెండో దశ నిర్మాణానికి దిశానిర్దేశంగా చూడాల్సి ఉంటుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఇప్పుడు మొదటిసారిగా కదిలించడం అనేది ఒక దశ అయితే, ఇప్పుడు వాటిని వేగంగా నాణ్యతతో పూర్తి చేయడం రెండో దశ. కానీ దానికంటే ఇంకా పెద్ద దశ అమరావతిని విజయవాడ, గుంటూరులతో అనుసంధానించి మొత్తం ప్రాంతాన్ని ఒక మెగా ఆర్థిక పరిపాలన పట్టణ వ్యవస్థగా మార్చడం. చివరికి అమరావతి విజయాన్ని నిర్ణయించేది ఎన్ని భవనాలు కట్టారన్నది కాదు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత వ్యాపారం పెరిగింది, ప్రజల ప్రయాణ సమయం ఎంత తగ్గింది, ఎంత పచ్చదనం పెరిగింది, నగర జీవన ప్రమాణాలు ఎంత మెరుగయ్యాయి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఎంత అదనపు బలం చేకూరింది అన్నదే అసలు కొలమానం. అందుకే అమరావతిని ఇక్కడ 29 గ్రామాలకి పరిధిని చేసి చూడడం అనేది చాలా తప్పు. ఇది విజయవాడ, గుంటూరు, అమరావతిని కలిపే ఒక పెద్ద సిటీ, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని అనొచ్చు. పరిపాలనా రాజధానిని ఆర్థిక ఇంజిన్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం. కృష్ణా నది తీరాన్ని ఆధారంగా చేసుకుని గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మించే ఒక ప్రణాళిక. రోడ్స్, కనెక్టివిటీ, పెట్టుబడులు, పరిశ్రమలు, జాబ్స్, అలాగే ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కలిపి ఒకే ఫ్రేమ్లోకి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.